దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం, నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన మీ బిడ్డలు ప్రభువా చేసిన స్తుతియాగములను బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభువా, నేను ఆరాధిస్తున్నాము ప్రభువా, నీ నామమును మహింపరుస్తున్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. వేల్పులలో నిజ దేవుడా నీకు స్తోత్రాలు, సహాయం చేయండి అయా. ఇదిగో ప్రభువా పరిశుద్ధుడా, నీ సన్నిధిలో నిలిచి నీ నామమును మహింపరచు భాగ్యమునిస్తున్నందుకు నీకు వందనాలు. కృప చూపండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, మనస్సు దయచేయండి. నీ పరలోకపు వర్తమానములను ప్రభు మీరు మాకు అందించి మేము నీ రాజ్య వారసులమవుటకు కృప చూపండి, మహిమ పొందమంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. చదువుకుందామండి దేవుని యొక్క వాక్యములో నుండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలను మనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. 14వ వచనం. మీ జీవము ఏ పాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలను. 16. ఇప్పుడైతే మీరు మీడమ్మములు ఎందుకు అతిశయపడుచున్నారు? ఇటు అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ఈ పగటికాల సమయంలో ఈ 2వ నెల మొదటి పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో ఈ దినపు మన ధ్యాన భాగము ఏమి సంభవించునో లేదా ఏమి జరుగునో. ప్రియమైన దైవజనాంగమా, ఆలకించండి. మానవుడు పుట్టినది మొదలుకొని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిదినము ప్రతిరోజు కూడా మానవులు ఆలోచన చేసేటువంటి, మానవులు యోచించేటువంటి ఆలోచన ఏంటంటే ఏమి సంభవించునో, ఏమి జరుగునో. అయ్యో, నిన్నటి వరకు ఇలాగ జరిగింది నా జీవితం, ఇదిగో కిందటి సంవత్సరం వరకు ఇలాగ జరిగింది నా జీవితం, ఇదిగో నా జీవితంలో నేను అనుకున్నంత రీతిగా, నేను ఆశించినటువంటి రీతిగా నాకు ఏమీ జరగలేదు. రేపు ఎలా ఉండబోతుందో, రేపటి సంవత్సరం ఎలా ఉండబోతుందో, రేపటి మాసం ఎలా ఉండబోతుందో, రేపు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి వారే. ప్రియులారా, గమనించండి, వాక్యము సెలవిస్తున్నది ఏమి సంభవించునో, రేపు ఏమి సంభవించునో ఎవరు ఎరుగరు. ఎందుకంటే వాక్యములు ప్రభు అన్నాడు, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటి జీవితం మనది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించినట్లయితే, దేవుని వాక్యములో ప్రియులరా చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఏమవుద్దో అని చింతించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తే అక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రేపటిని గురించి చింతించుతారంట కొంతమంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బాగానే ఉన్నాను, ఈరోజు నా ఆరోగ్యం బాగానే ఉంది, ఈరోజు నా స్థితి బాగానే ఉంది, ఈరోజు నా హోదా బాగానే ఉంది, కానీ రేపేంటో అని చింతించే వాళ్ళు ఉంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధుడైన ప్రభు అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కానీ మానవుడు మాత్రం ప్రియులారా
దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. తన చింతలు, మన చింతలన్నీ కూడా దేవుని మీద మోపలేకపోతున్నాడు. ఇంకా చింతిస్తూనే ఉన్నారు. అందుకని వాక్యంలో ప్రభు అంటాడు కదా, మీరు చింతించిన చేత మూరెడు ఎక్కువ చేసుకోలేరు, బారెడు తక్కువ చేసుకోలేరు. కాబట్టి మనము వ్యర్థముగా చింతించడం ప్రయోజనం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో ఆయన అంటాడు కదా, మీరు చింతించకుడి, రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను చింతించును. మనం చింతించాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దైవ జనాంగమా మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా, బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరుకట ఒక రోజు చింత కలిగిందట. తన పడక మీద నిద్రించుచున్నప్పుడు ఆ రాత్రి వేళ మరి తనకెందుకనో చింత కలిగిందంట. రాజుగారే అంటే ప్రియులరా, చింతించు అనుభవము ప్రియులరా, దీనికి పేద అని ధనికులని, ఉన్నవారని లేనివారని, కొద్దివారని గొప్పవారనే భేదము లేదు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ రాజుగారికి కూడా చింత ఉందట. అంటే చాలా మంది అనుకుంటారు, వాళ్ళకేమిలండి, వాళ్ళు ధనవంతులు, వాళ్ళకేమిలండి, వాళ్ళు ఐశ్వర్యవంతులు, వాళ్ళకేమిలండి, వాళ్ళు అధికారము కలిగిన వారు, వాళ్ళకేమన్నా చింత అని అనుకుంటారు. కానీ ఇక్కడ బబులోను దేశపు రాజైనటువంటి నెబుకద్నెజరు గారికి కూడా చింత కలిగిందట. ఆ చింతన గురించి దానియేలు గారు ఏమంటున్నారు చూడండి. ప్రియ రాజా, ఏమి జరుగునో చూడండి. నెబుకద్నెజరు గారికి ఉన్న చింత ఏంటంటే, నా రాజ్యం అయిపోయిన తర్వాత, లేదా నా పరిపాలన అయిపోయిన తర్వాత, నా రాచరికం అయిపోయిన తర్వాత నా రాజ్యము ఏమవునో, నా తర్వాత ఏమి జరుగునో అనేటువంటి చింత కలిగిన వాడుగా ఉన్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియులారా, ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళకి చింతే, అధికారం పోయిన వాళ్ళకు చింతే. అధికారంలో ఉన్న వాళ్ళకేంటి, నా అధికారం మరలా వస్తుందా రాదా? అధికారం పోయిన వాళ్ళకేంటి, నేను మరల నాకు అధికారం వస్తుందా రాదా? ప్రియులారా చూడండి, ఈ నెబుకద్నెజరు కూడా అలాగనే చింతించుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా తనకు కలగబోయేటువంటి దానిని దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నెబుకద్నెజరు రాజుకే చూపించినటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి మనం అందుకనే చింతించకుండా దేవునికి మన జీవితాలను అప్పజెప్పుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. అలాగనే కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా రేపటిని గురించి చాలా మంది ఏం చేస్తుంటారంటే, జరగబోయేటువంటి లేదా సంభవించబోయేటువంటి లేదా కలగబోయేటువంటి వాటిని గురించి అతిశయపడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంతమంది చింతించే వాళ్ళకంటే అతిశయపడేవాళ్ళు, రేపు చూడు నా జీవితం ఎలా ఉంటుందో, రేపు చూడు, రేపటి నుంచి చూడు నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని ఆలోచించి అతిశయపడి బొక్కబోర్లు పడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి వారిలోనే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే హామాను అనబడినటువంటి అతను రాణిగారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాణిగారు తనను భోజనానికి పిలిచిందని, రాణిగారు రాజుతో పాటు విందుశాలకు తనను ఆహ్వానించిందని ఎంతో అతిశయపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా కలిగినది ఏంటంటే, ఆ అతిశయము 3 నాళ్ల ముచ్చటగానే ఉండిపోయి చివరికి హామాను ఏ ప్రజలనైతే శత్రువులు అనుకొని, ఏ ప్రజలతోనైతే ప్రియమైన దైవ జనాంగమా జ్ఞాపకం చేసుకోండి, అతడు ఏ ప్రజలనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా బాధించాలనుకున్నాడు, ఆ ప్రజల ద్వారానే, ఆ ప్రజల పక్షముగా నిలిచినటువంటి రాణి వారిని గురించి చెప్పినప్పుడు లేదా మొర్దెకై గురించి తెలియపరిచినప్పుడు హామాను జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమను ఎదుర్కొన్నాడు. అంటే మనం చాలాసార్లు కొంతమంది ఏమి సంభవించునో లేదా ఏమి జరుగునని చింతించే వాళ్ళు కొందరైతే, అతిశయపడే వాళ్ళు కొందరు. చింతించడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో నెబుకద్నెజరు రాజు పశుప్రాయుడయ్యాడు. అతిశయించుట ద్వారా హామాను ఉరితీయబడ్డాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రియమైన దైవజనాంగమా మన ఆత్మీయ జీవితాలలో మనము ఏమి సంభవించునో లేదా ఏమి జరుగునని చింతించే వారముగానో లేదంటే అతిశయపడే
వారముగాను ఉండక ప్రియులారా మన జీవితాలను మనము దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే వాక్యంలో ప్రభు అన్నాడు, ఆయనకు అప్పగించుకొని వారి జీవితాలను గురించి ప్రభు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మనకుంది ప్రియులారా. ఏంటి ఆ వాగ్దానం అంటే గమనించండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన లేఖనమును వ్రాస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రియులారా, అక్కడ అంటాడు కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబోవు దినములకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అంటాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుడు తనకు అప్పగించుకొని వారికి లేదా మారు మనసు పొందిన వారికి, తన సన్నిధిలో నిలుచుచున్న వారికి, తన ఎదుట నిందారహితులుగా నిలుచుచున్న వారికి, తన రాజ్యమును గురించి వెతుకుచున్న వారికి, ఆయన నీతిని వెతుకుచున్న వారికి ఆయన చేస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఏమిటి అంటే ఆయన అన్నాడు కదా, సమాధానము. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే మనము దేని గురించి చింతిస్తున్నాం? సమాధానం కొరకు. అంటే మన కుటుంబం సమాధానంగా ఉండాలి, మన బిడ్డలు సమాధానంగా ఉండాలి, మనము కలిగి ఉన్న పరిస్థితులు సమాధానంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు ప్రియులారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కూడా అదే అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు. ఆయన మనల గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన మనల గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన మనల గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, మనము ఆయనకు మనము సమర్పించుకుంటే ప్రభు అంటాడు కదా, అవి సమాధానకరమైన ఉద్దేశాలు, అవి హానికరమైనవి కావు. కాబట్టి మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని అన్ని జనుల వల్లనైను, ఏమి ధరించుకుందామని అన్ని జనుల వల్లనైను మనము చింతించు వారము కాక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి అప్పగించుకుందామండి. అలా అప్పగించుకున్నట్టు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు దేవుని చేత మనం పొందుకుంటాం ప్రియులారా. అప్పగించుకొని ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి సంభవించునో అని ఎదురు చూసినటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలు 1-2 మనం చూద్దామండి ప్రియులారా. చూడండి దేవుని యొక్క వాక్యములో రండి, చూడండి దేవుని యొక్క వాక్యంలో నంబర్ 1 చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ప్రియులారా, యోకేబేదు అమ్రాములకు పుట్టినటువంటి సంతానమైనటువంటి మోషే కాలములో, మోషే బాలుడుగా ఉన్నటువంటి దినములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు విస్తరించుటను బట్టి, ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుతున్న బట్టి ప్రియమైన దైవ జనాంగం జ్ఞాపకము చేసుకోండి, ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుట ద్వారా ప్రియులారా, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు పెక్కుమంది అయితే అభివృద్ధి చెందితే చెప్పిన మాట వినరని ఫరో ఏం చేశాడంటే ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి? 2 సంవత్సరముల కంటే వయస్సు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా పారవేయమని లేదంటే చంపివేయమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆ హెబ్రీ స్త్రీలు కానుపు పీటల మీదకు వచ్చినప్పుడు ఆ మగపిల్లవాడైతే చంపేయమనేటువంటి ఆజ్ఞ ఉంది ప్రియులారా. అయితే ఈ యోకేబేదు అనగా మోషే గారి తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకము చేసుకోండి, ఆమె అయితే తన కుమారున్నట 3 నెలల పాటు భద్రపరిచి కాపాడుకొని తరువాత కాపాడలేక ఆ మోషే గారు, బాలుడైన మోషే గారినట ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ జమ్ము పెట్టె దేనికి సాదృశ్యముగా ఉన్నది అనంటే ప్రియులారా, జ్ఞాపకము చేసుకోండి, ఈ జమ్ము పెట్టె దేవుని సన్నిధికి, దేవుని సహవాసమునకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. వాక్యములో ఉన్నదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, తగిన కాలం ఉన్నది తిరిగి మరలా నీ యొద్దకు వచ్చునని చెప్పిన వాక్యం ప్రకారం ఈమె కూడా తన కుమారుణ్ణి దేవుని సన్నిధికి సాదృశ్యమైనటువంటి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ప్రియులారా నైలు నదిలో విడిచిపెట్టి ఇప్పుడు తన కుమార్తె అయినటువంటి మిరియామికు చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట చూడండి ప్రియులారా. 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాళ్ళక్క
దూరముగా నిలిచిండెను. ఈ జమ్ము పెట్టే ఆ నైలు నదిలో ప్రియులరా ఆ ప్రవాహములో కొట్టుకొని పోతూ ఉంటే, ఆ ప్రవాహంలో వెళుతూ ఉంటే, ఈ తన అక్క అయినటువంటి మిరియామి ఏం చేస్తుందంటే ఆ జమ్ము పెట్టే ఎక్కడైనా సుడిగుండాలో పడుతుందేమో, లేకపోతే ఆ జమ్ము పెట్టెకు ఏదైనా హాని కలుగుద్దేమో అని చెప్పి దూరము నుండి కనిపెట్టుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ నైలు నదిలో స్నానము చేస్తున్నటువంటి ఫరో కుమార్తెకు ఆ జమ్ము పెట్టె దొరకటం ద్వారా ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బాలుడైనటువంటి మోషేను చూచి ఆమెకు దయ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియులారా, మనము దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనము అప్పగించుకుంటామో ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే మనల్ని దూషిస్తారో లేదా ఎవరైతే మన మీదకి శత్రువులుగా ఉంటారో, ఎవరైతే మనల్ని హింసించాలని చూస్తారో ప్రియులారా, వారికే ప్రభు ఏం చేస్తాడంటే మన యొడల దయగలుగునట్లు చేస్తాడు. ప్రియులారా, అందుకనే ఆలకించండి, ఇక్కడ మోషే పట్ల ఫరో కుమార్తెకు దయగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితాలలో మనము దయ పొందుకోవాలంటే మనము కూడా ప్రియులారా ఇదిగో మోషే వలె జమ్ము పెట్టే దేవుని సన్నిధికి మనలను మనము అప్పగించుకుని వారముగా ఉండాలి. ప్రియులారా, అలా అప్పగించుకున్నట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే గొప్పవాడయ్యాడు. చూడండి ప్రియులారా, ఇదిగో ఫరో ఇంట పెరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎదిగాడు. ప్రియులారా, అంటే ఎప్పుడో గతించిపోతాడు లేదా చనిపోతాడు అనుకున్నటువంటి ఈ మోషే గారు ఏమయ్యారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి అప్పగింపబడుట ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ప్రియులారా, హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 23వ వచనము నుండి మనం చూస్తే 27వ వచనం వరకు చూడండి. దేవుని యొక్క వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వచనాల వరకు చూస్తే పౌలు గారు మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలియనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిర బుద్ధి గలవాడయ్యెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా ఆలకించండి. చూడండి, అంటే దేవుని సన్నిధికి మనం అప్పగింపబడుట ద్వారా, దేవుని చిత్తమునకు మనము అప్పగింపబడుట ద్వారా, దేవుని ప్రణాళికకు మనల్ని మనము అప్పగించుకున్నట ద్వారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేస్తారంటే మన జీవితాల పట్ల ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశములను, మన జీవితముల పట్ల ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికలను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నెరవేర్చుతాడు. ప్రియులారా, మోషే జీవితం పట్ల దేవుని ప్రణాళిక ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రాజాజ్ఞ గాని మోషే జీవితం పట్ల దేవుని ఉద్దేశము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ ఫరో ఆజ్ఞ గాని ప్రియమైన దేవుని బిడ్డలారా ఛేదించలేకపోయింది. ఎందుకో తెలుసా? మోషే పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి తన తల్లి ఇదిగో ఆ జమ్ము పెట్టాను దేవుని సన్నిధిలో తనను విడిచిపెట్టింది. ప్రియులారా, అక్కడ నుండే ప్రభు తనను స్వాధీనము చేసుకొని అక్కడ నుండే ప్రభు మోషేను తన వైపుకు త్రిప్పుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బాల్య దశ నుండి మోషేకు తన ప్రజలను గురించినటువంటి కాంక్ష, తన ప్రజలను గురించినటువంటి ఆలోచన, తన ప్రజలను గురించినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఉద్దేశ్యములతో నడిపించడము దేవుడు ఆలోచించాడు. ప్రియులారా, అందుకనే మోషే ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు
దేవుని చేత నియమింపబడ్డాడు. ప్రియులారా, నీ నా జీవితాల్లో కూడా దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళికలో నుండి మనము తొలగిపోకుండా ఏమి సంభవించునో ఏమి జరుగునో అని చింతించకుండా మన జీవితాలను ఇదిగో దేవునికి అప్పగించుకుంటే, ఇదిగో మోషే జీవితము అప్పగింపబడటం ద్వారా నా ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి. మోషేను దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా, గొప్ప నాయకుడి చేశాడు ప్రియులారా. ఇదిగో మోషేను తన హస్తంలోనికి తీసుకొని, మోషే గారిని ప్రియమైన దేవుని బిడ్డలారా తన నోటిగా చేసుకొని, మోషే గారిని ప్రియమైన దేవుని బిడ్డలారా తన దుడ్డు కర్రగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు ప్రియులారా. ఇదిగో ఎర్ర సముద్రం పాయలు చేయబడటానికి, ఇదిగో మారా అనుభవంలోను మధురముగా మార్చబడటానికి, అనేకులైన ఇశ్రాయేలీలకు నాయకుడిగా చేయటానికి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ ఉద్దేశము నెరవేర్చబడటానికి తన తల్లి జమ్ము పెట్టె అను దేవుని సన్నిధికి మోషేను అప్పగించేసింది. ప్రియులారా, ఆలకించండి. నీ నా జీవితాల్లో మన బిడ్డలను కూడా మనం ఎప్పుడైతే ఇదిగో దేవుని సన్నిధికి అప్పగించుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని సహవాసానికి మన పిల్లలను మనం అప్పగిస్తామో ప్రియులారా, ఇదిగో మోషే జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేసినట్లు మన జీవితాలను కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా మోషే గారి వలె ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మోషే గారు ప్రార్థన చేస్తే ప్రియులారా యెహోషువ చేస్తున్నటువంటి యుద్ధము ఫిలిష్తీయులతో జయము కలిగింది ప్రియులారా. అంటే మోషే గారు చేతులు ఎత్తుట ద్వారా, మోషే గారు ప్రార్థించడం ద్వారా ఇశ్రాయేలీయులకు విజయము కలిగింది. అంటే ఇదంతా ఎట్లా జరిగిందంటే ప్రియులారా, ఇదిగో ఏమి సంభవించునో అని భయపడి, ఏమి సంభవించునో అని కృంగిపోయి తన కుమారుణ్ణి తన ఒళ్ళోనే దాచిపెట్టుకోలేదు మోషే గారి తల్లి. ఏమి జరిగినా పర్వాలేదు, నా కుమారుడి పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పగా ఉంటుందని విశ్వసించినటువంటి ఆమె ప్రియులారా దేవుని సన్నిధికి అప్పగించింది. కాబట్టి మోషే గొప్పవాడయ్యాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలోనే ఇదిగో షిలోహు మందిరమునకు అప్పగించినటువంటి ఏలీ వద్ద పరిచర్యకు అప్పగింపబడినటువంటి సమూయేలు గారు కూడా అంతే ప్రియులారా. ఎల్కానా మరియు హన్నా వారిరువురు కూడా సమూయేలు గారిని షిలోహు మందిరమునకు అప్పగించడం ద్వారా ప్రియులారా ఆ షిలోహు మందిరములో అనేకులకు ప్రియులారా దేవుని పరిచర్య జరిగించేవాడిగా ఉన్నాడు. ఏలియా ఎదుట పరిచర్య చేయవాడిగా ఉన్నాడు సమూయేలు బాల్య దినముల నుండి ప్రియులారా. ఆ బాల్య దినములలోనే సమూయేలు ప్రియులారా దేవుని స్వరమును విన్నాడు ప్రియులారా. దేవుని స్వరమును విని ప్రియమైన దైవ జనాంగమా ఇదిగో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా చేయబడ్డాడు. చూడండి ప్రియులారా, మనం మన పిల్లల్ని దేవుని సన్నిధికి అప్పగించుకుందామండి. మనం మన పిల్లలను దేవుని సహవాసానికి అప్పగించుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అప్పగించుకున్నట్టు ద్వారా మోషే నాయకుడయ్యాడు, సమూయేలు ప్రవక్త అయ్యాడు ప్రియులారా. కాబట్టి మనము కూడా, ఎందుకంటే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో ఉన్నతమైనవి ప్రియులారా. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆయన ఆలోచనలు ఎంతో గంభీరములైనవి ప్రియులారా. దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆయన ఉద్దేశాలు ఎంతో ప్రశస్తమైనటువంటి ప్రియులారా. కాబట్టి ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశము, ఆ చిత్తములో మనం నిలిచినట్లయితే మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఏమవునో అని చూసింది మిరియామి. ఏమయ్యాడు అంటే ప్రియులారా ఇదిగో గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప నాయకుడయ్యాడు. కాబట్టి మనము కూడా ఇదిగో మనల్ని గురించి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన వారు, లేదా మనల్ని దేవుని సన్నిధికి అప్పగించిన మన తల్లిదండ్రులు మనల్ని ఏమవుతారో అనుకుంటే దేవుడు అంటాడు కదా, మీ ఊహల కంటే మీ ఆలోచనల కంటే గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నంబర్ 1. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనంలో మొర్దెకై, ఎస్తేరు యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై కూడా ఎస్తేరును గురించి ఏమవునో ఏమి జరగబోతుందో అని ఆలోచించేశాడంట. చూడండి ప్రియులారా 2వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు ఎలాగుండునో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకు
మొర్దెకై తిరుగులాడుచూ ఉండెను. ఇక్కడ ఎస్తేరును కూడా ఇదిగో రాజైన అహష్వేరోషు కాలములో షుషాను కోటలో అంతఃపురములో విడిచిపెట్టాడు తన కుమార్తెను. ప్రియులారా, ఇక్కడ అంతఃపురము అనగా దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఇదిగో అంతఃపురములో ఉన్నటువంటి ఈ స్త్రీలను కాయునటువంటి ప్రియులారా హేగే, షండుడైనటువంటి హేగే అనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఎస్తేరు అనబడినటువంటి యవన బిడ్డను ప్రియమైన దేవుని బిడ్డలారా హేగే యొక్క సంరక్షణకు, హేగే యొక్క బాధ్యతకు, హేగే యొక్క ఆలోచనలకు, హేగే యొక్క క్రమములకు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రియులారా మన బిడ్డలను పరిశుద్ధాత్మ సహవాసమునకు, మన బిడ్డలను పరిశుద్ధాత్మ సన్నిధికి, ప్రియమైన దేవుని బిడ్డలారా మన బిడ్డలను పరిశుద్ధాత్మ అనుభవాలకు, పరిశుద్ధాత్మ నడిపింపులకు అప్పగించాలి. ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలను వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, ఇక్కడ మొర్దెకై కూడా ఇదిగో ఆ ఆవరణంలో తిరుగుతున్నాడంట. అంటే మొర్దెకై యొక్క ఆలోచన ఏందో తెలుసా ప్రియులారా? ఇదిగో దేవుని మందిరములో ఒక మొక్కగా, పరిశుద్ధాత్మలో ఒక మొక్కగా నాటాను, ఒక విత్తనముగా నాటాను. అది ఆ అంతఃపురములో, అది దేవుని మందిర ఆవరణములో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలని ప్రియులారా మొర్దెకైట ఆ ఆవరణములో ప్రతి దినము ఎవరొచ్చి ఏ శుభవార్త చెప్తారో, ఎవరొచ్చి ఏ ఆలోచన చెప్తారో, ఎవరొచ్చి ఏ మంచి మాట చెప్తారో అని అప్పగింపబడిన తన కుమార్తెను గురించి ప్రియులారా ఆ ఆవరణములో ఉంటూ ఉన్నాడట మొర్దెకై. ఏం జరిగిందో తెలుసా నా ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి. ప్రియులారా, మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం మనం చదివినట్లయితే తన పిన్న తండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమి. చూడండి ప్రియులారా, ఆమెంట హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమియు అంటే చూడండి, తనతో పాటు ఎంతో మంది యవనస్తులు వచ్చారు, తనతో పాటు ఎంతో మంది కన్యకులు ఆ షూషాను కోటలోనికి నడిపించబడ్డారు. ప్రియులారా, ఇదిగో అక్కడ ఒక సాక్ష్యము పొందుకుంటుంది. అక్కడంట ఇదిగో స్త్రీలను కాయు హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఎస్తేరట మరి ఏది కోరుకోలేదట. దేవునికి స్తోత్రం. బయట ఆవరణములో ఉన్నటువంటి, కింద ఆవరణములో ఉన్నటువంటి మొర్దెకై అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, ఇదిగో చక్కటి కుమార్తెను కన్నావయ్యా, ఇదిగో చక్కటి కుమార్తెను పెంచావయ్యా, ఇదిగో ఆమెను నీవు మంచి మార్గములో నడిపించావయ్యా, ఆమెను నీవు పరిశుద్ధాత్మ అభిషేకమునకు, పరిశుద్ధాత్మ నడిపింపునకు అప్పగించావయ్యా. ఆ బిడ్డ కూడా ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉండే బిడ్డ, పరిశుద్ధాత్మ నుండి తొలగిపోయే బిడ్డ కాదు, పరిశుద్ధాత్మ ఆలోచనలు కలిగినటువంటి బిడ్డ అని చెప్పి ఆమెను గురించి అంటున్నారట. పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన అలంకరణ తప్ప మరేది. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ యవన బిడ్డలు అలంకరణలు, యవన బిడ్డల యొక్క సౌందర్యము మీద కాంక్ష, యవన బిడ్డల యొక్క అందము మీద చూపుచున్నటువంటి మక్కువ మనము చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో విచారించి, ఎంతో బాధపడాల్సినటువంటి పరిస్థితులు. ప్రియమైన దైవ జనాంగమా, మనం చూసినట్లయితే ఇదిగో పేతురు భక్తుడు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో రాస్తాడు కదా, ఇదిగో జడలు అల్లుకొని బంగారు నగలు పెట్టుకొనుటయు, ఇదిగో వెలగల వస్త్రములు ధరించుకొనుటయు అను మీ వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి. నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు హేగే బహుశా ఇదిగో ఎస్తేరుకి చెప్పుంటాడు, అమ్మా మన పై స్వరూపమును చూసి ఆకర్షించే దేవుడు కాదు మన దేవుడు, ఇదిగో మన పై రూపమును చూసి మనం కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు అంతరంగములను, హృదయములను పరిశీలించే దేవుడు. నీ హృదయము దేవుని వైపు ఎలా ఉంది? నా ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, నీ హృదయము నా హృదయము దేవుని తట్టు ఎలా ఉంది? మన అక్షయ అలంకారము కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, మనము క్షయమైన బీజము కలిగిన వారము కాదు, అక్షయ బీజము నుండి మొలకెత్తిన వారముగా ఉండాలి. అయ్యో, క్షయమైపోయే దేహమును గురించి
గురించి, క్షయమైపోయే వస్త్రములను గురించి, క్షయమైపోయే అలంకరణ గురించి, క్షయమైపోయే బంగారముల గురించి, క్షయమైపోయే ఆభరణముల గురించి చింతిస్తున్నారేమో. ప్రియులారా, అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది రాసుకుంటే బాగుండు, ఇది రాసుకుంటే బాగుండు, ఇంకా సౌందర్యంగా ఉంటాను అనుకుంటున్నావేమో. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, తల్లిదండ్రులారా, ఇదిగో పేతురు భక్తుడు అంటున్నాడు, దేవునికి ఇష్టమైనది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుకునేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన అన్నాడు కదా, గుణమును అక్షయ అలంకారము మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కోరుకునేవి రెండండి. ఒకటి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అంటే చూడండి, యెహోవా భక్తుల మరణమును ఆయన విలువగా ఎంచుతాడు. 2 పేతురు పత్రికలు రాశాడు, గుణమును అక్షయ అలంకారము ఆయన దృష్టికి విలువ గలది. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో ఎన్నో విలువైనవి ఉన్నాయి. బంగారము, వజ్రము, వైడూర్యము, గోమేదకములు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా అవన్నీ దేవునికి విలువైనవి కాదు. కానీ విలువైనవి నా జీవితాల్లో ఏంటంటే, మొట్టమొదటిగా గుణమనే అక్షయ అలంకారము కలిగిన స్వభావము. గుణమనే అక్షయ అలంకారము కలిగిన స్వభావము దేవుని దృష్టికి విలువ గలది. 2వది చూసినట్లయితే ప్రియులారా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ప్రియులారా, కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో ఇదిగో ఎస్తేరుతో హేగే ఆ మాట చెప్పి ఉన్నాడు. ఏమంటున్నాడు? అమ్మా, గుణమనే అక్షయ అలంకారము కలిగిన వారముగా మనం ఉండాలి, అక్షయ అలంకారము కలిగిన స్వభావముగా మనం ఉండాలని చెప్పినప్పుడు ఆమె కూడాట హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఏది ఆమె కోరుకోలేదు అని వాక్యము చెప్తుంది. ప్రియులారా, కాబట్టి ఈ పగటికాల సమయంలో దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాము. ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి. మరి నీ అలంకరణ ఎవరి కోసం? నీ అలంకరణ ఎవరి కోసం? నీ అలంకరణ దేని కోసం? ప్రజల మెప్పు కోసమా? లేదంటే ప్రజలు నిన్ను చూసి ఇదిగో నిన్ను మెచ్చుకోవాలనా, లేదా నిన్ను కోరుకోవాలనా? చూడండి ప్రియులారా, ఆ షూషాను కోటలో కూడా ఎంతో మంది కన్యకలు వచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ పొందుకున్నది మాత్రం, దయాదాక్షిణ్యములు పొందుకున్నది మాత్రం, ప్రేమను పొందుకున్నది మాత్రం, కిరీటమును పొందుకున్నది మాత్రం ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిచినటువంటి ఎస్తేరు మాత్రమే. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సియాగా ఈ భూలోకములోనికి రావడానికి ఆనాటి దినాలలో కూడా ఎంతో మంది కన్యకలు ఎదురు చూశారు. ఇదిగో నా గర్భము ద్వారా యేసయ్య ఈ భూలోకానికి రావాలని. ప్రియులారా, అయితే మరియ ధన్యురాలైంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము అని మరియతో చెప్పడం జరిగింది. ప్రియులారా, అంటే ఇదిగో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే అక్షయ అలంకారము కలిగినటువంటి వారిని కోరుకుంటున్నాడు. వారినే ఆయన ప్రేమిస్తాడు, వారి పట్లనే ఆయన దయాదాక్షిణ్యములను చూపుతాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి, వారికే కిరీటం ఇస్తాడు. ఎందుకో తెలుసా? వారు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు, వారు విశ్వాసమందు స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నారు, వారు విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రియులారా, అంటే వారు హేగే నిర్ణయించిన అలంకరణను గాని, ఆజ్ఞలను గాని, కట్టడలను గాని మీరిన వారు కారు. ప్రియులారా, అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన విశ్వాసమును కాపాడుకుందామండి, మన నిరీక్షణను కాపాడుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమవునో అని చింతించుట కంటే, ఏమవునో అని అతిశయపడుట కంటే, ఇదిగో నన్ను నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను, నన్ను నేను దేవుని ఉద్దేశాలకు అప్పగించుకున్నాను, నన్ను నేను ఇదిగో హేగే పరిశుద్ధాత్మ నడిపింపునకు అప్పగించుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో నన్ను నడిపిస్తాడని మనం ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల ద్వారా దేవుని మహిమపరుస్తామో, ఇదిగో ఎస్తేరు వష్టీకి బదులుగా రాణి అయింది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు కోరుకున్నటువంటి నీవు నేను కూడా దేవుడు ఆశించిన రీతిగా మనం కూడా ఆయన వైపు చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో మనం నిలిస్తే రేపు మధ్యాకాశంలో దేవుడు మనల్ని సార్వత్రిక సంఘముగా ఎన్నుకున్నప్పుడు క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట నిలువబడినప్పుడు ప్రియులారా మనం కూడా కిరీటమును పొందుకుంటాం ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? ప్రభు అంటాడు, వీళ్ళెవరో తెలుసా అందరిలాగా వెళ్ళిన వాళ్ళు కాదు, వీళ్ళు దేవుని కొరకు ఏమైపోయినా పర్వాలేదు మా జీవితాలని దేవుని కొరకు ఎదురు చూసిన వారని చెప్తాడు ప్రియులారా. అందుకనే చూడండి, ఇదిగో మోషే గారు, సమూయేలు గారు దేవుని సన్నిధికి అప్పగించుకోవడం ద్వారా గొప్ప నాయకులు, ప్రవక్తలయ్యారు. ఇదిగో దేవుని సన్నిధికి పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకునేటువంటి ఎస్తేరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, రాణిగా చేయబడింది. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా దేవునికి అప్పగించుకుందామండి, దేవుని ఉద్దేశాలకు అప్పగించుకుందామండి, దేవుని చిత్తమునికి అప్పగించుకుందామండి. ఏమవునో, ఏమి జరుగునో, ఏమి సంభవించునో అని చింతించవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమి సంభవించునని నువ్వు కలతపడొద్దు, ఏమి సంభవించునో అని నీవు దిగులు పడొద్దు. ఇదిగో దేవునికి మన జీవితాల్లో మనము అప్పగించుకుందామండి ప్రియులారా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఏమి జరుగునో ఏమవునో అని చూసినటువంటి పేతురు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు యొక్క బందీ గృహంలో ఉన్నటువంటి యేసయ్యను పట్టగిలినటువంటి వాళ్ళ దగ్గర పేతురు అబద్ధం ఆడాడు, నేను ఆయనతో లేనివాడనని చెప్పాడు. మనం అలా ఉండవద్దు, ఏమవును అని దేవుని సన్నిధిలో ఉందామండి. అయ్యా, నా జీవితం పట్ల నీ ఉద్దేశము, నీ ప్రణాళిక గొప్పదయ్యా అని చెప్పి ఆయనకు మనల్ని మనము సమర్పించుకుందామండి. కాబట్టి దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. ప్రకటింపబడిన ఈ లేఖన భాగములలో నుండి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, సమాధానం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో నాయన, ఏమి సంభవించునో, ఏమి జరుగునో అని నాయన, అయ్యో ఎంతో మంది కలత పొందుతున్నారు, దిగులు చెందుతున్నారు, చింతిస్తున్నారు ప్రభువా. ఏమి జరుగునో అని చింతించిన నెబుకద్నెజరు రాజు పశుప్రాయుడైపోయాడయ్యా. ఏమి సంభవించును అని అతిశయపడినటువంటి హామాను ఉరితీయబడ్డాడు ప్రభువా. అయ్యా, ఇదిగో ఏమి జరిగినా పర్వాలేదు అని నాయన నీ సన్నిధికి జమ్ము పెట్టెకు తన కుమారుడిని అప్పగించినటువంటి మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడయ్యా. ఏమి జరిగినా పర్వాలేదు అని చెప్పి నాయన అయ్యా ఎస్తేరును మొర్దుకై అయ్యా ఇదిగో నాయన, అయ్యా ఇదిగో ప్రభువా నాయన షూషాను కోటకు అప్పగించగా రాణిగా చేసావు ప్రభువా. ఏమి జరిగినా పర్వాలేదు, నా కుమారుడు పరిచర్యలో ఉంటే చాలు అని అప్పగించుకునేటువంటి హన్నా, ఎల్కానాలు తమ కుమారుడు దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా చాటించబడటం విని ఆశీర్వదింపబడ్డారు. ప్రియుల ప్రభువా, మేము కూడా ఏమి జరిగినా పర్వాలేదు, మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా, ఏమి సంభవించినా, ఏమి జరిగినా నీ కృపకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించువాడవు, మమ్మల్ని వృద్ధి చేయువాడవు, మమ్మల్ని ఆశీర్వదించువాడవు, మేలులతో నింపువాడవు నీవే ప్రభువా. సహాయం చేయమంటూ, అట్టి కృపను అనుగ్రహింపు చేయమంటూ యేసయ్య పేరిట వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.